హలో ఫ్రెండ్స్, ఒకప్పుడు నగరాల గ్రోత్ అనేది సెంటర్ చుట్టూనే తిరిగేది. కానీ ప్రతి నగరం ఒక దశలో కొత్త దిశను ఎంచుకుంటుంది. అలా మనం హైదరాబాద్ ను చూస్తే ఒకప్పుడు మాదాపూర్, గచ్చిబౌలి, నల్లగండ్ల ఇవన్నీ అవుట్స్కట్స్ అనిపించాయి. ఈ రోజు అవే ఏరియాస్ వెస్ట్ హైదరాబాద్ లో బంగారు భూములుగా అభివృద్ధి చెందాయి. అలానే అమరావతికి కూడా ఈసారి గ్రోత్ కేవలం రాజధాని సెంటర్ లోనే కాదు, క్యాపిటల్ చుట్టూ, దాని మార్గాల్లో, దాని రింగ్ రోడ్లలో గ్రోత్ మొదలైంది. అమరావతి పశ్చిమ మార్గంలో వెస్ట్ ఔటర్ రింగ్ రోడ్, విజయవాడ గన్నవరం గ్రోత్ కారిడార్, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, ఐటీ ఇన్స్టిట్యూషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సీమ్లెస్ క్యాపిటల్ యాక్సెస్, ఇలా అన్ని కలుస్తూ ఉన్న చోటు గన్నవరం. ఇది కొత్త బంగారు లోకం. నగరం పెరిగే ముందు దొరికిన లోకం. ప్రతి గ్రోత్ సైకిల్లో ముందుగా సంకేతాలు చదివే వాళ్ళు ఉంటారు. బీబీజీ అలాంటి సంకేతాలను ముందుగానే గుర్తించి ఎక్సలెంట్ ప్రాజెక్ట్స్ ని మనకు అందించే రెప్యూటెడ్ రియల్ ఎస్టేట్ బ్రాండ్. సో ఈ బీబీజీ గ్రూప్ నుంచి వస్తున్న కొత్త ప్రాజెక్టే క్యాపిటల్ వెస్ట్ కొండపావులూరు. ఇది కేవలం ప్రాజెక్ట్ కాదు, ఇది విజయవాడ పశ్చిమంలో రూపుదిద్దుకుంటున్న కొత్త జీవన విధానం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 100 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ వెస్ట్ బైపాస్ కి పక్కనే రాబోతున్న ప్రాజెక్ట్స్ లో 100 ఏకర్స్ సైజ్ లో రాబోతున్న మెగా హౌసింగ్ ప్రాజెక్ట్ అనేది ఎక్కడా లేదు. ఈ ప్రాజెక్ట్ ని 45+ వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తో, సిఆర్డిఏ తరహా మాస్టర్ ప్లానింగ్ తో ఎక్సలెంట్ గా డిజైన్ చేశారు. అలానే ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే డిజైనర్ అండ్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ రాబోతున్న రోడ్స్ అన్ని బీటీ రోడ్స్. ఈ రోడ్స్ 50 ఫీట్, 40 ఫీట్ మరియు 30 ఫీట్ వైడ్ ఉంటాయి. ఈ రోడ్స్ కి ఇరువైపులా ఫుట్ పాత్స్ విత్ కర్బింగ్ స్టోన్స్ ని ఏర్పాటు చేస్తారు. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ ని నిర్మించి ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ని ప్రొవైడ్ చేస్తారు. సీసీ డ్రైన్స్ మరియు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ని ఏర్పాటు చేస్తారు. ఎంటైర్ ప్రాజెక్ట్ లో ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి డిఫరెంట్ లొకేషన్స్ లో వెల్ డిజైన్డ్ పార్క్స్ ని డెవలప్ చేస్తారు. ఈ పార్క్స్ లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్ మరియు అవుట్డోర్ ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తారు. అలానే ఒక బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ నిర్మించి అన్ని రకాల లగ్జరీస్ ఎమ్యూనిటీస్ లైక్ మల్టీపర్పస్ హాల్, ఇండోర్ గేమ్స్ లాంటివి ఈ ప్రాజెక్ట్ లో ప్రొవైడ్ చేస్తారు. ఎంటైర్ ప్రాజెక్ట్ కి అంటే 100 ఏకర్స్ లేఅవుట్ కి కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్ ని ఏర్పాటు చేస్తారు. ఇవే కాకుండా ఈ ప్రాజెక్ట్ లో డూప్లెక్స్ హౌసెస్, ఇండిపెండెంట్ హౌసెస్, అలానే స్టూడియో హోమ్స్ ను కూడా కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారు. సో ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అమరావతి కోర్ క్యాపిటల్ కి మెయిన్ కనెక్టింగ్ రోడ్ అయిన వెస్ట్ బైపాస్ ద్వారా ప్రయాణించే వాళ్ళు ఎవరైనా ఇక్కడ నిర్మించిన హౌసెస్ ని సొంతం చేసుకొని వాటి ద్వారా రెగ్యులర్ కార్యకలాపాలని నిర్వహించుకోవచ్చు. ఇంకా 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఉంది. అలానే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. ఈ ప్రాజెక్ట్ లో ఓపెన్ ప్లాట్స్ ని హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ప్లాట్ ఓనర్స్ సొసైటీని ఏర్పాటు చేయడంలో కానీ, ప్లాట్స్ ని మెయింటైన్ చేయడంలో కానీ 3 years దాకా బీబీసీ గ్రూప్ సపోర్ట్ చేస్తుంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో ఇక్కడ మీరు ఎల్లో కలర్ లో చూస్తున్నది విజయవాడ వెస్ట్ బైపాస్. ఈ లొకేషన్ లో ఉన్నది మన ప్రాజెక్ట్ క్యాపిటల్ వెస్ట్ కొండపావులూరు. ఈ వెస్ట్ బైపాస్ అనేది గన్నవరం దగ్గర స్టార్ట్ అయ్యి మన ప్రాజెక్ట్ మీద గుండా వెళ్లి అమరావతి కోర్ క్యాపిటల్ ని క్రాస్ చేస్తా కాజా దగ్గర కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం కనెక్టివిటీ పరంగా చూస్తే ఈ వెస్ట్ బైపాస్ నుంచి మన ప్రాజెక్ట్ జస్ట్ 100 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ ఉన్నది గన్నవరం రైల్వే స్టేషన్. ఇటుపక్క ఆరెంజ్ కలర్ లో ఉన్నది చెన్నై కోల్కతా నేషనల్ హైవే 16. సో మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఈ ఎయిర్పోర్ట్ కి 9 minutes లో, అలానే రైల్వే స్టేషన్ కి 5 minutes లో రీచ్ అవ్వచ్చు. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్న రోడ్ గన్నవరం నుంచి నూజివీడు వెళ్లే 100 feet రోడ్. ఈ రోడ్ మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి జస్ట్ 3 minutes డిస్టెన్స్ లో ఉంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి వెస్ట్ బైపాస్ మీద ఇటువైపు చూస్తే 8 minutes డిస్టెన్స్ లో నున్నా టౌన్ వస్తుంది. అలానే ఇక్కడ మీరు బ్లూ కలర్ లో చూస్తున్నది హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే 65. ఈ నేషనల్ హైవేని వెస్ట్ బైపాస్ గొల్లపూడి దగ్గర క్రాస్ చేస్తుంది. ఈ నేషనల్ హైవే మీద ఉన్న జంక్షన్ దగ్గర నుంచి మన ప్రాజెక్ట్ కి 20 minutes లో రీచ్ అవ్వచ్చు. ఈ నేషనల్ హైవేని దాటిన తర్వాత జస్ట్ 3 km డిస్టెన్స్ లో, అంటే ఇక్కడ ఉన్న కృష్ణా రివర్ ని దాటితే మనం అమరావతి కోర్ క్యాపిటల్ సీడ్ యాక్సెస్ రోడ్ కి కనెక్ట్ అవుతాము. ఇది దాటి మనం ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఉన్న కాజా ఏరియా దగ్గర బటర్ఫ్లై జంక్షన్ ని నిర్మిస్తున్నారు. మన ప్రాజెక్ట్ నుంచి ఇక్కడికి 35 minutes లో రీచ్ అవ్వచ్చు. అలానే మిగతా ఏరియాల కనెక్టివిటీ చూసినా మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి విజయవాడ సిటీకి 10 minutes లో, రామవరపాడు రింగ్ కు 15 minutes లో, విజయవాడ రైల్వే స్టేషన్ మరియు విజయవాడ బస్ స్టాండ్, అలానే బెంజ్ సర్కిల్ కి 20 minutes లో రీచ్ అవ్వచ్చు. ఈ విధంగా క్యాపిటల్ వెస్ట్ గన్నవరం ప్రాజెక్ట్ కి అన్ని వైపుల నుంచి కనెక్టివిటీ అనేది ఎక్సలెంట్ గా ఉంది. ఇప్పుడు ఐటీ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్స్ పరంగా చూస్తే మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి జస్ట్ 10 minutes లో ఇక్కడ మేధా ఐటీ పార్క్ ఉంది. ఈ ఐటీ పార్క్ లోనే హెచ్సిఎల్ టెక్ కూడా ఉంది. అలానే
ఈ వెస్ట్ బైపాస్ మీద మనం ఇటువైపు వస్తే 35 మినిట్స్ డిస్టెన్స్ లో కాజా దగ్గర ఇక్కడ ఏపీ ఐఐసి ఐటీ పార్క్ ఇంకా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఉన్నాయి. ఇవే కాకుండా మనం ఈ లొకేషన్ లో చూస్తున్నది మల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడార్. ఇక్కడ కూడా ఆల్రెడీ చాలా కంపెనీస్ ఉన్నాయి, లైక్ అశోక్ లేలాండ్, సామ్రాట్ ఐరన్ ప్రైవేట్ లిమిటెడ్, మోహన్ స్పిన్టెక్స్, శివతార గ్రెయిన్స్. ఇలా ఈ ఇండస్ట్రియల్ కారిడార్ లో కూడా చాలా కంపెనీస్ ఆల్రెడీ వాటి యూనిట్స్ ని ఎస్టాబ్లిష్ చేశాయి. ఈ ఇండస్ట్రియల్ కారిడార్ మన ప్రాజెక్ట్ నుంచి 35 మినిట్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలానే మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి జస్ట్ 10 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో ఇక్కడ వీరపనేనిగూడెం ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. ఇక్కడ కూడా ఆల్రెడీ కంపెనీస్ ఉన్నాయి, లైక్ ఆరాధ్య ట్రిపుల్ ఇండస్ట్రీ, విద్యుత్ టెక్నాలజీస్, పిఎస్ఆర్ టూలింగ్స్ అండ్ స్టాంపింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇలా ఇంకా మన ప్రాజెక్ట్ నుంచి 5 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉంది. ఇప్పుడు టూరిజం మరియు డివోషనల్ ప్లేసెస్ చూస్తే మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి వెస్ట్ బైపాస్ వాడుకొని వస్తే 20 మినిట్స్ డిస్టెన్స్ లో భవానీ ఐలాండ్ మరియు గాంధీ హిల్ ఉన్నాయి. అలానే 25 మినిట్స్ డిస్టెన్స్ లో ఇక్కడ ఉండవల్లి కేవ్స్ ఉన్నాయి. ఇంకా టెంపుల్స్ పరంగా చూస్తే 20 మినిట్స్ డిస్టెన్స్ లో ఇంద్రకీలాద్రి టెంపుల్, 30 మినిట్స్ డిస్టెన్స్ లో పవిత్ర సంగమం ఘాట్, 25 మినిట్స్ డిస్టెన్స్ లో టిటిడి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నాయి. ఇంకా అమరావతి కోర్ క్యాపిటల్ చూస్తే 25 మినిట్స్ డిస్టెన్స్ లో మనం అమరావతికి రీచ్ అవుతాము. ఇంకా 30 మినిట్స్ డిస్టెన్స్ లో ఏపీ సెక్రటేరియట్, హైకోర్ట్ మరియు ఏపీ అసెంబ్లీ ఉన్నాయి. 35 మినిట్స్ డిస్టెన్స్ లో అమరావతి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉంది. ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్ పరంగా చూస్తే మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి జస్ట్ 1 మినిట్ డ్రైవ్ డిస్టెన్స్ లో స్లేట్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అలానే 10 మినిట్స్ డిస్టెన్స్ లో ఉషారామా ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. ఇంకా గన్నవరం వైపు చూస్తే 12 మినిట్స్ లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్, 15 మినిట్స్ లో సిద్ధార్థ మెడికల్ కాలేజ్ మరియు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అదే మనం అమరావతి కోర్ క్యాపిటల్ వైపు వెళ్తే సుమారుగా 35 మినిట్స్ డిస్టెన్స్ లో ఇక్కడ విట్ యూనివర్సిటీ, ఇక్కడ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, ఇక్కడ అమృత యూనివర్సిటీ, అలానే ఇక్కడ కేఎల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇంకా మెడికల్ జోన్ పరంగా చూసిన 10 మినిట్స్ డిస్టెన్స్ లో పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ హాస్పిటల్ ఉంది. 15 మినిట్స్ లో ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, 25 మినిట్స్ లో మణిపాల్ హాస్పిటల్, 30 మినిట్స్ లో ఎయిమ్స్ మంగళగిరి, అలానే 35 మినిట్స్ డిస్టెన్స్ లో ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ విధంగా ఎక్సలెంట్ కనెక్టివిటీ ఉన్న వెస్ట్ బైపాస్, విజయవాడ గన్నవరం గ్రోత్ కారిడార్, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, సీమ్లెస్ క్యాపిటల్ యాక్సెస్, ఐటీ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలా అన్ని రకాల ఫెసిలిటీస్ కి అందుబాటు దూరంలో పర్ఫెక్ట్ లొకేషన్ లో ఈ ప్రాజెక్టు ఉంది. సురక్షితమైన మరియు దీర్ఘకాలిక రాబడిని అందించాలనే బ్రాండ్ వాగ్దానానికి కట్టుబడి ఉన్న బీబీజీ గత 18 సంవత్సరాలలో తన లెగసీ ప్రాజెక్టులలో తన ప్లాట్లపై ఇప్పటికే 3000% అంటే 30 రెట్ల వరకు పెరుగుదలను సాధించింది. మరియు రాబోయే 22 సంవత్సరాల వరకు అంటే 2047 వరకు ఇదే బ్రాండ్ వాగ్దానానికి కట్టుబడి ముందుకు సాగుతుంది. ఇవి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ.